నమస్కారం. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. అదే హ్యూమన్ నోడ్ వెరిఫికేషన్. అసలీ కొత్త ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది, ఏ స్టెప్సుంటాయి? పదండి, ఈ ప్రయాణంలో ప్రతి అడుగును చాలా స్పష్టంగా తెలుసుకుందాం. సరే, అందరి మధ్యలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే. అసలు ఈ కొత్త వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది? ఈ విశ్లేషణలో మనం దీన్ని స్టెప్ బై స్టెప్ విడమరిచి చూద్దాం. అప్పుడే కదా అందరూ దీనికి పూర్తి సిద్ధంగా ఉండగలరు. చూడండి, ఇది ఒక నిర్ణయాత్మక మైలురాయి. ఈ ఒక్క మాట చాలు ఈ ప్రాసెస్ ఎంత ముఖ్యమో చెప్పడానికి. ఇది ఏదో టెక్నికల్ అప్డేట్ మాత్రమే కాదు, ఫ్యూచర్లో రాబోయే పూర్తిస్థాయి వెరిఫికేషన్ సిస్టమ్కి ఇదే ఫౌండేషన్ అన్నమాట. అందుకే ఇది ఇంత కీలకం. ఈ మొత్తం ప్రాసెస్ని మనం 3 సింపుల్ స్టెప్స్గా చూడొచ్చు. అవేంటంటే 1 మ్యాచింగ్, 2 సబ్మిషన్, ఇక 3 ఫైనల్గా వెరిఫికేషన్. ఈ 3 దశల గురించి మనకు క్లారిటీ వస్తే చాలు, మొత్తం జర్నీ ఈజీ అయిపోతుంది. రైట్? ఇక ఈ ప్రయాణంలో మొదటి అత్యంత కీలకమైన అడుగులోకి వెళ్దాం. అదే ఒక క్యూరేటర్తో మ్యాచ్ అవ్వడం. ప్రాసెస్ ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. ముందుగా మ్యాచ్ క్యూరేటర్ బటన్ని నొక్కాలి. నొక్కగానే మీకు క్యూరేటర్ల లిస్ట్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడో ముఖ్యమైన విషయం, ఈ లిస్ట్ పూర్తిగా అజ్ఞాతంగా ఉంటుంది. అంటే ఎవరి పేర్లు ఉండవు. ఇదెందుకంటే ప్రాసెస్ చాలా నిష్పాక్షికంగా జరగాలి కాబట్టి. ఆ లిస్ట్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. సరే, క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాతేంటి? అప్పుడు మీరు మ్యాచింగ్ స్టేట్లోకి వెళ్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక వెయిటింగ్ పీరియడ్ అనమాట. మీరు ఎంచుకున్న క్యూరేటర్ మీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసే వరకు వెయిట్ చేయాలి. సో ఈ టైంలో కొంచెం ఓపికగా ఉండాలి. ఓకే, ఇక రెండో దశ సబ్మిషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ టైం చాలా విలువైంది. ఇదొక టైం బౌండ్ టెస్ట్ లాంటిది. ఈ మొత్తం ఫేజ్ని నడిపించే ఒకే ఒక మ్యాజిక్ నంబర్ 24. అవును, మీ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయడానికి మీకు దొరికేది కేవలం 24 గంటల సమయం మాత్రమే. మీ టర్న్ స్టార్ట్ అవ్వగానే ఇక కౌంట్ డౌన్ మొదలైనట్టే. ఆ క్షణం నుంచి టైం పరిగెడుతుంది. అందుకే అన్నీ ముందే రెడీగా పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ 24 గంటలు కళ్ళు మూసి తెరిచేలోపు గడిచిపోతాయి. ఈ 24 గంటల్లో మీరు 3 లెవెల్ సబ్మిషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. ముందుగా మీ వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత అడిగిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. ఇక ఫైనల్గా అంతా 1కి 2 సార్లు చెక్ చేసుకుని సబ్మిట్ బటన్ నొక్కాలి. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఈ స్టేజ్లో 2 రకాల ఫలితాలు రావచ్చు. 1, మీరు టైంకి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఇన్ రివ్యూ స్టేటస్కి వెళ్తుంది. అంటే ప్రాసెస్ ముందుకు సాగుతుంది. ఒకవేళ ఆ డెడ్లైన్ మిస్ అయితే అప్పుడు మీ స్లాట్ నెక్స్ట్ పూల్కి, అంటే తరువాతి బ్యాచ్కి మూవ్ అవుతుంది. దీనివల్ల వెరిఫికేషన్ ఆలస్యమవుతుంది. సో టైమ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇక్కడ. సరే, ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో చివరి అంకానికి చేరుకుందాం. అదే సమీక్ష లేదా రివ్యూ. ఈ దశ మొత్తం సహనం, అలాగే చాలా జాగ్రత్తగా చేసే పరిశీలన మీద ఆధారపడి ఉంటుంది. ఈ లాస్ట్ స్టేజ్లో మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ని ఎక్స్పర్ట్స్ చాలా క్షుణ్ణంగా రివ్యూ చేస్తారు. ప్రతి డీటెయిల్ని జాగ్రత్తగా చెక్ చేస్తారు కాబట్టి ఫైనల్ రిజల్ట్ రావడానికే కొంత టైం పడుతుంది. ఇక్కడ స్పీడ్ కంటే ఖచ్చితత్వానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పటిదాకా మనం ప్రాసెస్ ఏంటో అర్థం చేసుకున్నాం. మరి ఈ జర్నీలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? దానికోసం ఫాలో అవ్వాల్సిన ఒక సింపుల్ చెక్లిస్ట్ని ఇప్పుడు చూద్దాం. ఈ 3 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మొదటిది, ప్రాసెస్లోని ప్రతి స్టెప్ని క్లియర్గా అర్థం చేసుకోండి. రెండోది, కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ ముందుగానే రెడీగా పెట్టుకోండి. ఇక మూడోది, మీ టర్న్ వచ్చినప్పుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా యాక్ట్ చేయడానికి రెడీగా ఉండండి. గుర్తుంచుకోండి, ప్రిపరేషనే సక్సెస్కి ఫస్ట్ స్టెప్. ఓకే, వెరిఫికేషన్ ప్రయాణానికి దారి ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది. ఏం చేయాలో మనకు తెలుసు. ఇక యాక్షన్లోకి దిగడమే మిగిలింది. మరి ఈ కొత్త జర్నీని మొదలుపెట్టడానికి అందరూ రెడీగా ఉన్నారా?